హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందికా కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పండుమిర్చి టమోటా పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటే చాలా రోజులు మనకు నిల్వ ఉంటుందండి. ఇది చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా పండుమిర్చి తీసుకోండి. చూడండి, ఇన్నైతే సరిపోతాయండి. ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి. ఇందులో నీట్గా చేసి పెట్టుకోండి ఈ చింతపండును. ఇందులోనే 6 టమోటాలండి. ఈ సైజు టమోటాలు అయితే సరిపోతుందండి. వీటికి నీట్గా కడుక్కున్నానండి ఇవన్నీ. దీనికి ఏ తేమ లేకుండా ఇవన్నీ నీట్గా తుడిచేసుకోండి. తర్వాత తుడుచుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుందాము. తర్వాత టమోటాలన్నీ బాగా కట్ చేసుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుందాం. ఇది లైట్గా వేయించుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. వేసి ఇవన్నీ చిటపటా వేగేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి బాగా చల్లారనిచ్చుకుందాం. తర్వాత మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని సరిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ముందు మనం శుభ్రం చేసి పెట్టుకునే టమోటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. వేసి ఇదంతా బాగా మగ్గించుకుందాం. ఇందులోనే మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా అంతా మగ్గించుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదంతా బాగా చల్లారనిచ్చుకుందామండి. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో ముందుగా మనం శుభ్రం చేసుకున్న పండుమిర్చి వేసుకుందాం.
ఇందులోనే రుచికి తగినంత నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి. మీ దగ్గర సాల్ట్ ఉన్న వేసుకోండి. వేసి ఇది మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. తర్వాత ఇందులో టమాటా చింతపండు వేయించుకున్నాం కదా, అది వేసుకోండి. వేసి ఇదంతా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా పట్టుకోకండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకోండి, కొద్దిగా ఎక్కువ వేసుకోండి. పండుమిర్చి పచ్చడి నిల్వ ఉండాలి కదా. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, ఇందులో వెల్లుల్లి రెబ్బలన్నీ చిదిమి పెట్టుకున్నాను. వేసి కాసేపు వేయించుకున్నాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయండి, లేకపోయినా టేస్టీగా ఉంటుంది. ఇందులో 2 ఎండుమిర్చి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇదంతా బాగా చల్లారనిచ్చుకుందామండి. చూడండి, ఈ మాత్రం ఆయిల్ లైట్గా వేడిగా ఉంటే సరిపోతుంది, ఎక్కువ వేడిగా ఉండడం అవసరం లేదండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పండుమిర్చి, టమోటా, ఇది వేసుకోండి. తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు పొడి వేసుకోండి. వేసి అంతా బాగా కలిపేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే సరిపోతుందండి, ఎందుకంటే ఇది నిలువ ఉంటుంది కదా, బూజు పట్టకుండా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టమోటా పచ్చడి రెడీ అయిపోయిందండి.